తెలుగు రాష్ట్ర ప్రజలకి ముందుగా టీవీ 360 నుండి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ వీడియోలో మనం కేంద్ర ప్రభుత్వం నుండి శ్రీరామనవమి కానుగ్గా మోడీ ప్రభుత్వం పేద ప్రజలకు ఇవ్వబోతున్న 2 గొప్ప కానుకల గురించి తెలుసుకోబోతున్నాం. అలాగే ఈ 2 కానుకలు మీ దగ్గరలోని అంగన్వాడీ కేంద్రం నుండి సులభంగా అప్లై చేసుకోవచ్చు. ఈ విషయాలు తెలుసుకునే ముందు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఇక మరి వీడియోని స్టార్ట్ చేద్దాం. 2019 కోవిడ్ మహమ్మారి నుండి కొన్ని వర్గాల ప్రజలు ఇప్పటికీ ఆర్థికంగా చాలా నష్టపోయి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాంటి వారి కోసమే కేంద్రం ఆర్థికంగా వారిని ప్రోత్సహించడానికి 50,000 రూపాయలు స్త్రీ పురుషులకి వడ్డీ లేకుండా ఇవ్వనుంది. ఈ పథకానికి అప్లై ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు, లేదా అంగన్వాడీ కేంద్రం వెళ్లి అక్కడైనా అప్లై చేయొచ్చు. ఈ పథకానికి చివరి గడువు వచ్చే నెల చివరి వరకు ఉంటుంది. ఆధార్, రేషన్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్ ఉంటే సరిపోతుంది. అప్లై చేసిన రసీద్ని ఆన్లైన్లో స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. లిస్ట్లో పేరున్న ప్రతి ఒక్కరికి 50,000 రూపాయలు పక్కాగా వారి అకౌంట్లో వేయడం జరుగుతుంది. అలాగే ఈ నగదు ఈ ఎలక్షన్ కోడ్ మరియు ఎన్నికలు అయిపోయిన తర్వాత జమ చేస్తారు. అలాగే ఇంకో శుభవార్త ఏంటంటే, ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన కింద ప్రతి మహిళ దరఖాస్తుదారులకి 11,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. గర్భిణీలు, బాలింతలు పౌష్టికాహారం కోసం ఈ నగదు ఇవ్వడం జరుగుతుంది. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. ఈ 2 పథకాలకి వెళ్ళి అప్లై చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.